కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారం నిలుపుకున్నారు ముఖ్యమంత్రి రంగస్వామి. బీజేపీతో కలిసి పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. 2 చోట్ల పోటీ చేసిన సీఎం రంగస్వామి 2 చోట్ల గెలుపొందారు. యానాంలో మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. పుదుచ్చేరి అసెంబ్లీలో 30 సీట్లు ఉండగా 12 చోట్ల ఎన్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ భాగస్వామి అయిన బీజేపీ 4 స్థానాల్లో జెండా ఎగరేసింది. అన్నా డీఎంకే, ఎల్జేకే చెరో స్థానంలో గెలుపొందాయి. దీంతో ఈ కూటమి 18 సీట్లను సాధించింది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కనున్నారు రంగస్వామి. మంగళం, తట్టంచవాడి నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సీఎం రంగస్వామి రెండింటిలోనూ గెలిచారు. యానాం నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. ఇతర పార్టీల్లో డీఎంకేకు 5, విజయ్కు చెందిన టీవీకేకు 2 సీట్లు వచ్చాయి. ఒకప్పుడు పుదుచ్చేరిని ఏలిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఇప్పటికే 4 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు రంగస్వామి. 2001 అక్టోబర్ 27న మొదటిసారి సీఎం అయ్యారు. 2008 సెప్టెంబర్ 3 వరకు 2 టర్ములుగా రంగస్వామి పాలన సాగింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్లో ఉండేవారు. 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రంగస్వామి ఎన్ఆర్ కాంగ్రెస్ను స్థాపించారు. 2011 ఎన్నికల్లో గెలిచి 3వసారి సీఎం అయ్యారు. 2016 ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. 2021లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి 4వసారి సీఎం అయ్యారు. తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించిన రంగస్వామి 5వసారి సీఎం కాబోతున్నారు. ఎన్ రంగస్వామి అవివాహితుడు, న్యాయశాస్త్ర పట్టభద్రుడు. వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన రంగస్వామి ఎప్పుడు తెల్లటి ధోవతి, పొడవాటి చొక్కాలోనే కనిపిస్తారు. 75 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్గా ఉంటారాయన. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. దైవభక్తి చాలా ఎక్కువ. నిరాడంబరంగా ఉంటారు. అట్టహాసాలకు ఆడంబరాలకు దూరం. తాజా ఎన్నికల్లోనూ బైక్పై వెళ్లి ఓటేశారు. నిరంతరం ఏదో రకంగా ప్రజల్లోనే ఉంటారు. ఆయనను ఎవరైనా కలవచ్చు. అందుకే ప్రజల ముఖ్యమంత్రిగా ఆయనకు పేరుంది. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడమే లక్ష్యమని ప్రచారంలో హామీ ఇచ్చారాయన. ఆ హామీని నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆయనకు పెను సవాల్గా పరిణమించనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఒక్కచోట ఉండదు. కొంత తమిళనాడుకు ఆనుకుని, మరికొంత కేరళ మధ్యలో, ఇంకొంత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని యానాంలో ఉంది. ఇవన్నీ ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీలు. ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ ఒక్కతాటిగా నిలపడంలో, ప్రజల మద్దతు పొందడంలో రంగస్వామి విజయం సాధించారు. ఇప్పుడు 5వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.